ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసిందే బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న కడియం స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. హనుమకొండలో స్పోర్ట్స్ స్కూల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం జేఎన్ఎస్ స్టేడియంలో తాత్కాలిక భవనాలను పరిశీలించారు. కలెక్టర్ స్నేహ, మేయర్ గుండు సుధారాణి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన కడియం ఆగస్టు చివరికల్లా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఉప ఎన్నికలు వస్తాయో రావో నిర్ణయించేది బీఆర్ఎస్ కాదు, ఎలక్షన్ కమిషన్ అంటూ చురకలంటించారు. భారత రాష్ట్ర సమితికి ప్రత్యేకంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళకు ఏమాత్రం కూడా విలువలు లేవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అనేక రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను విలీనం చేసుకున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించిన చరిత్ర వాళ్ళది. ఒక మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసింది వాళ్ళు.